ఈ లెసన్ లో మనం యానిమేషన్స్ ను ఏ విధంగా వెబ్ పేజ్ లో ఇన్సర్ట్ చేయాలో తెలుసుకుందాం. అలాగే ఒక యానిమేషన్ ను ఫోటోషాప్ లేదా ఫ్లాష్ ఉపయోగించి ఏ విధంగా క్రియేట్ చేయవచ్చో కూడా తెలుసుకుందాం. మన వెబ్ పేజ్ లో ఉన్న ఈ లోగో ఇమేజ్ బదులుగా లోగో యానిమేషన్ ని ఇన్సర్ట్ చేయాలి అనుకుందాం. అయితే ఆ యానిమేషన్ మనం ఫోటోషాప్ ఉపయోగించి తయారు చేద్దాం. యానిమేషన్ ను క్రియేట్ చేయడానికి ముందుగా ఫోటోషాప్ ని ఓపెన్ చేయాలి. ఈ విధంగా ఫోటోషాప్ ను ఓపెన్ చేసిన తర్వాత ఫైల్ మెన్యూలోని న్యూ పై క్లిక్ చేసి ఒక న్యూ డాక్యుమెంట్ ను తీసుకోవాలి. ఇక్కడ ఆ డాక్యుమెంట్ యొక్క విడ్త్ అదే విధంగా హైట్ ను స్పెసిఫై చేయాలి. ప్రస్తుతానికి మనం 100 పిక్సెల్స్ విడ్త్ అలాగే 100 పిక్సెల్స్ హైట్ లో ఒక డాక్యుమెంట్ ను క్రియేట్ చేస్తున్నాము. ఈ విధంగా డాక్యుమెంట్ ను క్రియేట్ చేయడం పూర్తయిన తర్వాత మన యానిమేషన్ కు సంబంధించిన ఆబ్జెక్ట్స్ అన్నిటినీ డ్రా చేసుకోవాలి. ఉదాహరణకి మన యానిమేషన్ లో ఈ డాక్యుమెంట్ లో ఒక కలర్ ఫిల్ అయి అందులో ఒక షేప్ విజిబుల్ అయ్యి ఆ షేప్ పై కంపెనీ యొక్క లోగో లెటర్స్ డిస్ప్లే అయ్యే విధంగా యానిమేట్ చేద్దాం అనుకున్నాం. అయితే దానికి కావలసిన ఆబ్జెక్ట్స్ అలాగే టెక్స్ట్ ను మనం విడివిడి లేయర్స్ కింద డ్రా చేసుకోవాలి. ముందుగా బ్యాక్గ్రౌండ్ కలర్ కోసం ఒక రెక్టాంగిల్ షేప్ టూల్ తీసుకొని బ్యాక్గ్రౌండ్ కలర్ ఏ కలర్ లో ఉండాలో ఆ కలర్ లో ఒక రెక్టాంగిల్ ని డ్రా చేసుకున్నాం. అదే విధంగా దీనిపై రావాల్సిన ఒక రౌండెడ్ రెక్టాంగిల్ షేప్ ను కూడా ఈ విధంగా ఒక రౌండెడ్ రెక్టాంగిల్ షేప్ ను డ్రా చేసుకున్నాం. ఇప్పుడు దీనిపై MI అనే లెటర్స్ ను టైప్ చేద్దాం. ఈ లెటర్స్ యొక్క కలర్ ను వైట్ కు సెట్ చేద్దాం. అదే విధంగా ఫాంట్ యొక్క సైజును సరిపడినంతగా ఇంక్రీజ్ చేద్దాం. ఈ విధంగా మన లోగో యానిమేషన్ కు కావలసిన టెక్స్ట్ అలాగే షేప్ లేయర్స్ ను క్రియేట్ చేశాము. ఇప్పుడు యానిమేషన్ క్రియేట్ చేయడానికి విండోలోని యానిమేషన్ ప్యాలెట్ పై క్లిక్ చేయాలి. ఈ విధమైన ఒక యానిమేషన్ ప్యాలెట్ మనకి డిస్ప్లే అవుతుంది. ఇందులో క్రింది భాగంలో కంట్రోల్ బటన్స్ ఉంటాయి. ప్యాలెట్ లోని ఈ ఏరియాను టైమ్ లైన్ అని అంటాము. బై డిఫాల్ట్ టైమ్ లైన్ లో ఒక ఫ్రేమ్ క్రియేట్ చేయబడింది. అయితే ఈ ఫ్రేమ్ లో మనం టెక్స్ట్ ను అదే విధంగా రౌండెడ్ రెక్టాంగిల్ షేప్ ను అలాగే బ్యాక్గ్రౌండ్ కలర్ షేప్ ను హైడ్ చేశాము. ఇక్కడ కేవలం వైట్ బ్యాక్గ్రౌండ్ మాత్రమే ఉన్న ఫ్రేమ్ ను సెలెక్ట్ చేసుకున్నాము. ఇప్పుడు కింద ఉన్న బార్ లో న్యూ ఫ్రేమ్ క్రియేట్ చేయడానికి ఉన్న ఈ బటన్ పై క్లిక్ చేసి ఒక కొత్త ఫ్రేమ్ ను క్రియేట్ చేయాలి. కొత్త ఫ్రేమ్ ను క్రియేట్ చేసిన తర్వాత లేయర్స్ ప్యాలెట్ లోని బ్యాక్గ్రౌండ్ కలర్ ను డిస్ప్లే చేసే లేయర్ ను విజిబుల్ చేయాలి. మన యానిమేషన్ లో తరువాత రౌండెడ్ రెక్టాంగిల్ డిస్ప్లే అవ్వాలి అనుకుందాం. ఇప్పుడు ఒక న్యూ ఫ్రేమ్ ను క్రియేట్ చేసి రౌండెడ్ రెక్టాంగిల్ ను విజిబుల్ చేయాలి. తరువాత టెక్స్ట్ ను విజిబుల్ చేయడానికి మరొక న్యూ ఫ్రేమ్ క్రియేట్ చేసి టెక్స్ట్ ను విజిబుల్ చేయాలి. ఇప్పుడు గనక మన యానిమేషన్ ను ప్లే చేసినట్లయితే యానిమేషన్ కంప్లీట్ గా బ్లింక్ అవుతున్నట్టుగా మనకు కనిపిస్తుంది. ఇప్పుడు దీనిని ఒక స్మూత్ యానిమేషన్ గా ఏ విధంగా మార్చవచ్చో చూద్దాం. యానిమేషన్ ను స్మూత్ చేయడానికి ఫ్రేమ్స్ మధ్యలో మరికొన్ని ఫ్రేమ్స్ ను యాడ్ చేయవలసి ఉంటుంది.
రెండు ఫ్రేమ్స్ మధ్యలో కొన్ని అడిషనల్ ఫ్రేమ్స్ ను యాడ్ చేయడానికి ట్వీనింగ్ ఉపయోగపడుతుంది. ముందుగా సెకండ్ ఫ్రేమ్ ను సెలెక్ట్ చేసి కింద ఉన్న ట్వీన్ యానిమేషన్ ఫ్రేమ్స్ పై క్లిక్ చేసి ఇందులో ఫ్రేమ్స్ టు యాడ్ అని ఉన్న చోట 10 నెంబర్ను టైప్ చేసి ఓకే పై క్లిక్ చేయాలి. ఈ విధంగా చేసినప్పుడు సెకండ్ ఫ్రేమ్ మరియు థర్డ్ ఫ్రేమ్ కు మధ్యలో మనం 10 అడిషనల్ ఫ్రేమ్స్ ను పొందాము. అదేవిధంగా ఫస్ట్ మరియు సెకండ్ ఫ్రేమ్స్ కు మధ్యలో కూడా మనం అడిషనల్ ఫ్రేమ్స్ ను పొందాము. ఈ ఫ్రేమ్స్ ని గనక మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఇందులో ఎఫెక్ట్ గ్రాడ్యువల్ గా ప్రోగ్రెస్ అవడాన్ని గమనించవచ్చు. అదేవిధంగా లాస్ట్ ఉన్న రెండు ఫ్రేమ్స్ మధ్యలో కూడా మనం ఈ విధంగా ట్వీనింగ్ ను యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మన యానిమేషన్ ను ప్లే చేసి చూద్దాం. యానిమేషన్ ఈ విధంగా స్మూత్ గా డిస్ప్లే అవుతుంది. ఇప్పుడు ఈ యానిమేషన్ ను ఏ విధంగా సేవ్ చేసుకోవాలో అలాగే వెబ్ పేజ్ లో ఎలా ఇన్సర్ట్ చేసుకోవాలో చూద్దాం. ఫైల్ మెన్యూలోని సేవ్ ఫర్ వెబ్ అండ్ డివైజెస్ ఆప్షన్ ను సెలెక్ట్ చేయడం ద్వారా ఈ యానిమేషన్ మనం సేవ్ చేసుకోవచ్చు. ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ ఓపెన్ అయిన విజార్డ్ లో సేవ్ బటన్ పై క్లిక్ చేసి మన వెబ్సైట్ ఉన్న ఫోల్డర్ ను ఓపెన్ చేసి అందులో లోగో యానిమేషన్ పేరుతో సేవ్ చేద్దాం. ఈ విధంగా ఫోటోషాప్ లో ఒక యానిమేషన్ ను క్రియేట్ చేసి దాన్ని సేవ్ చేశాము. ఇప్పుడు ఆ యానిమేషన్ ను మన వెబ్ పేజ్ లో ఎలా ఇన్సర్ట్ చేయాలో చూద్దాం. తిరిగి మనం డ్రీమ్ వీవర్ ను ఓపెన్ చేసి ఇక్కడ ఉన్నటువంటి ఈ లోగోను తాత్కాలికంగా డిలీట్ చేసి కామన్ ట్యాబ్ ప్యానెల్ లోని ఇమేజ్ ఆప్షన్ పై క్లిక్ చేసి ఇందులో ఉన్న లోగో యానిమేషన్ సెలెక్ట్ చేసి ఓకే పై క్లిక్ చేయాలి. ఈ విధంగా మన యానిమేషన్ ఇక్కడ ఇన్సర్ట్ చేశాము. ఇప్పుడు దీనిని మనం బ్రౌజర్ లో ప్రివ్యూ చూద్దాం. మన లోగో ఇక్కడ యానిమేట్ అవడాన్ని గమనించవచ్చు. తరువాత లెసన్ లో ఫ్లాష్ వంటి సాఫ్ట్వేర్స్ ఉపయోగించి యానిమేషన్స్ ఏ విధంగా క్రియేట్ చేయాలో తెలుసుకుందాం.